డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మహిళా దినోత్సవ కానుక అందించింది. పసుపు కుంకుమ కింద పంపిణీ చేసిన 3,500 రూపాయల చెక్కులు నేటి నుంచి మార్చుకునేందుకు వీలుగా బ్యాంకులకు 3,400 కోట్లు విడుదల చేసింది. గిరిజన మహిళలకు పోషకాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన పోషకాహార బుట్టను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. మహిళలను అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలపాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత లేని సమాజాన్ని ఊహించడం కష్టమని, ఒక మహిళ చదువుకుంటే కుటుంబమంతా విజ్ఞానవంతులవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నారీలోకానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో ఆడబిడ్డల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2వ విడత పసుపు కుంకుమ కింద అందించిన 3,500 రూపాయల విలువైన చెక్కులు నేటి నుంచి మార్చుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం 3,423 కోట్ల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేసింది. మా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ మళ్ళా పెట్టాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు చెప్పి 2,500 రూపాయలు ఇమీడియట్ ఇచ్చాం. 3,500 రూపాయలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 4,000 రూపాయలు ఇస్తున్నాం. మీకు 3 పండుగలు. తెలుగుదేశం పార్టీలోనూ మొదట్నుంచి మహిళలకు తగిన గుర్తింపిచ్చామని చంద్రబాబు తెలిపారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తి హక్కును తీసుకొచ్చి మహిళా సాధికారతకు ఎన్టీఆర్ బాటలు పరిచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని, ఎస్సీ మహిళను శాసనసభ స్పీకర్గా చేశామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లోనూ అంగన్వాడీ టీచర్లు, సహాయకుల జీతాలను 2 సార్లు పెంచామని వివరించారు. 3 లక్షల మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా 7.45 లక్షల మంది లబ్ధి పొందినట్లు వివరించారు. అమృత హస్తం, సబల, స్త్రీనిధి ద్వారా ఎంతో మందికి లబ్ధి కలిగిందన్నారు. ప్రతి ఇంటా ఒక మహిళా వ్యాపారవేత్త తయారు కావాలన్నది తమ ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో వచ్చిన మొబైల్ పరిశ్రమల్లో మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఇది మంచి మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన మహిళలకు పోషకాహారాన్ని అందించేందుకు ఆహార బుట్ట పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళల శక్తితోనే నవ్యాంధ్ర ప్రగతిపథంలో పయనిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వయం శక్తి సంఘాలతో మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన సాధ్యమైందని గుర్తు చేశారు. ఆడబిడ్డలంతా అవకాశాలను వినియోగించుకుని అన్ని రంగాల్లో అత్యున్నతంగా రాణించాలని లోకేష్ ఆకాంక్షించారు.